పాపం అనాథాశ్రమంలో బతుకుతురు కొంతమంది, తల్లిదండ్రులు లేని వాళ్ళు, వాళ్ళ కోసం కూడా ఒక పాట పాడుకుందాం. అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా. అమ్మమ్మ దగ్గరికెళ్ళి, అమ్మమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఏదని అడిగినాను, అమ్మమ్మ దగ్గరికెళ్ళి నింగమ్మను చూపిందమ్మా, నింగమ్మను చూపిందమ్మా, బోరున విలపించిందమ్మా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా. దగ్గరికెళ్ళి అమ్మ ఏదని అడుగుతుంటే, నానమ్మ దగ్గరికెళ్ళి, నానమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఏదని అడిగినాను, నానమ్మ దగ్గరికెళ్ళి నేలమ్మను చూపిందమ్మా, నేలమ్మను చూపిందమ్మా, గుండెను బతుకుందోయమ్మా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా. నానమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఏదని అడుగుతుంటే, నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా. అలసి తులసి అరుగు మీద, అలసి తులసి అరుగు మీద నిద్ర నేను పోతా ఉంటే, అలసి తులసి అరుగు మీద కల్లోకి వచ్చి నువ్వు, కల్లోకి వచ్చి నువ్వు కలిసి మెలిసి ఉందానంటివి, అమ్మ నువ్వు యాడున్నవమ్మా. నేలమ్మను చూపిందమ్మా, నేలమ్మను చూపిందమ్మా, నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా, నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా. ఈ పాట వింటుంటే చచ్చిపోయిన మా అమ్మమ్మ గుర్తొస్తుంది చెల్లె. ఎందుకంటే మా అమ్మమ్మ ఒళ్ళే కూడా నేను ఒక 2 సంవత్సరాలే ఉన్నానట, తర్వాత అమ్మమ్మ చచ్చిపోయింది. కానీ ఇవన్నీ వాళ్ళకు ఒక జ్ఞాపకం, వాళ్ళ అనాథాశ్రమంలో వదిలినా కానీ వాళ్ళ బాధ ఎట్లున్నది అనేది పాట, చిన్న పాట రూపంగా చాలా బాగా పాడిన తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.